సర్వధర్మాన్ పరిత్యజ్య. సర్వధర్మాలంటే ఈ శారీరక పరమైన ధర్మము, కుటుంబపరమైన ధర్మము కొంతకాలం పక్కన పెట్టు. నువ్వు ఐఏఎస్ పరీక్షలు రాసుకోవాలంటే, పరీక్ష పాస్ కావాలంటే మిగతావన్నీ పక్కన, ధర్మాలు కొన్ని పక్కన పెట్టాలి కదా. అలాగే నీ ఆత్మ మోక్షం పొందాలంటే, తీవ్ర సాధన చేయాలంటే నువ్వు కాస్త మిగతా పక్కన పెట్టాలి, ఆ ధర్మాలు వదిలిపెట్టాలి. కొంతసేపు ఆకలిగా ఉంటే ఏమైంది? ఆకలి అనే ధర్మం ఉంది శరీరానికి. ఆకలి వేస్తూనే భోంచేయాలి, ఆకలి వేస్తూనే భోంచేయాలా? ఆ ధర్మం కాస్త పక్కన పెట్టచ్చుగా. నిద్ర వస్తూనే నిద్రపోవాలా? త్యాగరాజ స్వామి ఏం చెప్పాడు? నిద్ర నిరాకరించి తమ్ముడ చేపట్టి అన్నాడు. నిద్ర నిరాకరించు, నీ ఆకలిని తిరస్కరించు, నీ శ్వాసను చేపట్టు, నీ శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆ శరీర ధర్మం ఒకంత పోనీ, ఆకలితో ఉండు, ఏమీ పర్వాలేదు. నిద్ర వస్తే రాని, ధ్యానం చెయ్యి. ఆ శరీర ధర్మాన్ని పక్కన పెట్టు. ఇంట్లో పెళ్ళ ముట్టుకుంటూ ఉంటుంది, కూరలు తీసుకురా అని చెప్పేసి. రేపు పొద్దున్న తీసుకురా, ఇవాళే తినాలి ఏంటి అన్ని వంకాయలన్నీ. ఇవాళ నీ పెళ్ళాన్ని తిరస్కరించు, కూర్చో ధ్యానంలో. నీ మొగుడిని తిరస్కరించు, పక్కింటికి వెళ్ళి నీ పుట్టింటికి వెళ్ళి కాస్త ధ్యానం చేసుకుంటా. కనుక ఈ కుటుంబ ధర్మాలను, శరీర ధర్మాలను, సర్వధర్మాలు, ఈ ధర్మాలన్నింటినీ కాస్త పరిత్యజించి నీ ఆత్మధర్మంలో నువ్వు ఉండు. మామేకం శరణం వ్రజ. అప్పుడు ధర్మో రక్షతి రక్షిత లాగా ధ్యానో రక్షతి రక్షిత. ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధ్యానం వాళ్ళని తిరిగి రక్షిస్తుంది. ధ్యానో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. నీ చేత రక్షింపబడిన ధర్మమే నిన్ను మళ్ళీ రక్షిస్తుంది. నీ చేత రక్షింపబడిన ధ్యానమే నిన్ను మళ్ళీ తిరిగి రక్షిస్తుంది. ఆ తిరిగి రక్షిస్తున్నది రెండవ పాదము అహం. నువ్వు దాన్ని రక్షించడం అనేది, నీ ధ్యానాన్ని నువ్వు రక్షించడం అనేది మాం. నీ చేత రక్షింపబడిన నీ ధ్యానము తిరిగి నిన్ను రక్షిస్తుంది. నేను ధ్యానానికి అంకితమయ్యాను. నా జీవితంలో నా ధ్యానం రక్షించింది. నాకు కావలసినవన్నీ నా ధ్యానం చూసుకుంటోంది. నేను డబ్బు సంపాదించడం మానేసి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది. కానీ నేను తింటూనే ఉన్నాను, నా కుటుంబం తింటూనే ఉంది, ఇంకా బాగానే తింటున్నాను. కనుక నా చేత రక్షింపబడిన నా ధ్యానము నన్ను తిరిగి రక్షిస్తోంది. ఇది సైన్స్. ఎవరికైనా అంతే, నా ఒక్కడికే కాదు, ప్రహ్లాదుకు ఒక్కడికే కాదు, ఎవరికైనా అదే సైన్స్. నువ్వు నీ ధర్మాలన్నీ పక్కన పెట్టి ఆత్మధర్మాన్ని చూసుకో. కుటుంబ ధర్మాన్ని, నీ శరీర ధర్మాన్ని పక్కన పెట్టి 3 ధర్మాలు ఉన్నాయని చెప్పాను కదా. త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఈ 3 ధర్మాలు అంటే కుటుంబ ధర్మము, శరీర ధర్మము, మరి ఆత్మధర్మంలో ఈ 2 ధర్మాలు, కుటుంబ ధర్మాలు అంటే ఆ సమాజ ధర్మాలు, ఆ శరీర ధర్మాలు పక్కన పెట్టి ఆత్మధర్మాన్ని చూసుకో. దాని పేరే మామేకం శరణం వ్రజ. అప్పుడు అహం త్వా అంటే నీ చేత రక్షింపబడిన ఆ ధ్యానము నిన్ను తిరిగి ఆ పాపాలన్నీ పోగొట్టి నిన్ను మోక్షం ప్రసాదిస్తుంది. నీ ధ్యానం వల్ల, నీ ఆత్మ జ్ఞానం వల్ల నీ కర్మలన్నీ నశిస్తాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ.